ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటగానే బోడిమల్లన్న అన్నట్లుగా ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బస్టాండ్ సెంటర్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీస్లోని ఏఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కరెక్ట్గా ఈ సమయంలో గత సంవత్సరం 2024లో ప్రజా తీర్పు అనేది ఇప్పుడే బయటకు వస్తూ ఉండేది. పెద్ద ఎత్తున ప్రజలందరూ టీడీపీకి విజయం అందించారు. దాదాపు 93% సీట్లు, 57% ఓటు వచ్చినా కానీ 43% సీట్లు మాత్రం కూటమికి ప్రజలందరూ కట్టుబెట్టించారు. ఇంత పెద్ద ఎత్తున గెలుపు అనేది మన రాష్ట్రంలో మొదటిసారి చూసాం. ప్రజలందరూ టీడీపీ నాయకులు చెప్పిన మాటలు, వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి పోయి ఇంట్లో ఎవరెవరికి ఎంత రాబోతుంది, ప్రతి ఊర్లో ఏమేమి చేయబోతున్నారు అనేది రకరకాలుగా హామీలు కానీ ఇచ్చి ప్రజలు నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి ఓటు కూడా తీసుకొని 57% ఓటింగ్ వాళ్ళకి జరిగేటట్టు చూసుకున్నాం. అంత పెద్ద ఎత్తున చేసిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం గమనించాల్సింది ఏమేమి జరిగిందనేది. ఆ కాలంలోనే చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఎక్కడ లేని అప్పు అయిపోయింది, దాదాపు 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. ఈ 14 లక్షల కోట్లు చేసి మన శ్రీలంక లాగా అయిపోయిందని కూడా చెప్తూ, కానీ ప్రజలకు మాత్రం ఇంత చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అందుకు కొన్ని పెద్దలు ప్రశ్నించారు, ఏమండి ఈ విధంగా చెప్తున్నారు కదా, ఇంత అప్పు ఉందనేది, మళ్ళీ మీరు 1,50,000 కోట్లు సంవత్సరానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు చెప్పే హామీలు కానీ? అప్పుడు సంపాదన మేము సృష్టిస్తాము, మీకెందుకు, నాకు 40 సంవత్సరాలు అనుభవం ఉంది, మీ అన్నిటికీ బాధ్యత తీసుకొని తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికన్నా నేను చేయలేను, నా వల్ల కాదు, మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఈ రాష్ట్రానికి ఇంత మాత్రమే చేయగలుగుతామని చెప్పి పదే సార్ చెప్పారు. మేమందరం లేదు సార్, వాళ్ళు ఏమో ఆ విధంగా హామీలు ఇస్తూ ఉన్నారు, మనమేమో ఇలాకపోతున్నాము, దానివల్ల ప్రజల్లో కొంచెం నమ్మకం తగ్గుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా కానీ నేను మాత్రం మాట చేయలేనిది మాత్రం నేను చెప్పను అన్నారు. ఆ విధంగా చూస్తే ఈ గత ఒక సంవత్సరం తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, 8 పేజీల మేనిఫెస్టో, 143 హామీలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా సూపర్ 6 అని ఒకటి, అది కాకుండా మిగతా 137 హామీలు రకరకాలుగా అన్ని రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతలకు కానీ, అన్ని కులాలకు కానీ, ప్రతి కులానికి ఒక్కొక్కటి ఏదో రాసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మనం ఒక 2-3 చూసుకుందాం. మహిళలకి ఆ రోజు ఏం చెప్పారు, ప్రతి చిన్నారికి అమ్మఒడి రూపంగా తల్లి వందనం అని చెప్పేసి కొత్త పథకం పెట్టారు. అదే కాకుండా అందరికీ మహిళలందరికీ బస్సు ఫ్రీ అన్నారు, గ్యాస్ ఫ్రీ అన్నారు. బీసీలకైతే 50 సంవత్సరాలు దాటంగానే పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అని చెప్పేసి 18 సంవత్సరాల తర్వాతే 1500 ఇస్తామని చెప్పారు. మళ్ళీ డ్వాక్రా మహిళలందరికీ 10 లక్షల రుణం లేకుండా, వడ్డీ లేకుండా రుణం ఇస్తామన్నారు. ఈ విధంగా చెప్తూ సంవత్సరం తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి. ఇప్పుడు దాకా ఒకటన్నా చేశారా? గ్యాస్ ఏదో చేసామంటున్నారు, చాలా ఇంకా ప్రజల దగ్గర నుంచి చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా రైతులకు చూస్తే 20,000 ఇస్తామన్నారు రైతు భరోసా కింద, అసలు స్మార్ట్ మీటర్ పెట్టమన్నారు. మనం పెట్టేటప్పుడైతే అసలు మీరేంది పెట్టేది స్మార్ట్ మీటర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు మాత్రం అన్ని దగ్గర స్మార్ట్ మీటర్స్ పెట్టడం జరుగుతుంది. పంట బీమా ఇస్తామని చెప్పారు. ఇవన్నీ వదిలేసి ఈరోజు రైతు పరిస్థితి చూస్తే పొగాకు, మిర్చి వీళ్ళందరూ ఎంతో నష్టపోయినారు. వాళ్ళకి ఇప్పుడు దాకా ఒక ఎంఎస్పీ అనేది లేదు. మన వరి రైతులకైతే మన నెల్లూరు జిల్లాలో వాళ్ళు మిల్లర్లేమో వాళ్ళ దగ్గర 16,000 కొన్నారు, వాళ్ళు ఇప్పుడు 22,000 మిగతా వాళ్ళకి బయట అమ్ముతున్నారు. రైతు 16,000, మిల్లర్లేమో 22,000-24,000 అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వం ఏమన్నా ఈ వ్యవస్థని ఏ విధంగా రైతులకు లాభం వచ్చేటట్టు ఏం చర్యలు తీసుకుంది? ఏం తీసుకోలేదు. యువతకి ఎన్నో హామీలు ఇచ్చినారు. 20 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని, ఆ కొత్త ఉద్యోగాలు వదిలేసేయండి. ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు తీసేస్తున్నారు. వాలంటీర్లు అని చెప్పేసి మిగతా రకరకాలుగా తీస్తే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే తీసేశారు. ఎవరికి ఉద్యోగం లేదో నెలకు 3,000 అంత ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. మళ్ళీ మెడికల్ కాలేజెస్ పెడితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద ఆలోచనతో ప్రైవేటు హాస్పిటల్స్ మొనోపలీ చేస్తున్నాయని, ఆ మొనోపలీ చేస్తూ అందరికీ వైద్యం అందుబాటులో లేదని, ఒకవేళ ఏమైనా జరగరాంది జరిగితే
పొలాలు కానీ ఇల్లులు కానీ అన్నీ అమ్మేసుకొని నగలు అన్నీ అమ్మేసుకొని వైద్యం అందేటట్టు చూసుకుంటున్నారు. అది జరగకూడదని చెప్పేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ దాదాపు 15 కొత్త మెడికల్ కాలేజెస్ పెట్టారు. దాంతోపాటు ఒక 750 మెడికల్ MBBS సీట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు అన్ని ప్రైవేటైజ్ చేసి 750 సీట్లు ఇప్పుడు 50కి తగ్గించేసి మళ్ళీ ప్రైవేట్ చేతిలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పిన హామీలో ఒక్కటి కూడా, కరెంటు ఛార్జెస్ పెంచమన్నారు, దాదాపు 50% పెరిగింది. ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు ప్రజల దగ్గర నుంచి నమ్మించి వాళ్ళ ఓట్లు తీసుకొని చేయకుండా ఉంటే ఏమంటారు? నమ్మించి మోసం చేస్తే దానికి ఏమంటారు మీరే చెప్పండి? దాన్ని వెన్నుపోటు అంటారు. ముందు ఒక 2014 నుంచి కూడా జరిగింది. 2014లో కూడా రుణమాఫీ, రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పుడు కూడా గెలిచారు. అదేదో ఒకసారి తప్పు అనుకుందాం, రెండోసారి చేస్తే మాత్రం అది నేరంగానే ప్రజలందరూ చూడాలి. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీద ప్రజలందరూ మళ్ళీ ఇది మర్చిపోకూడదని ఈరోజు వెన్నుపోటు దినంగా గుర్తు చేసుకుంటూ మళ్ళీ రాజకీయంలో ఇట్లాంటిది ఉండకూడదు అనేది. అంటే ఏదో ఒక విలువ ఉండాలి కదా రాజకీయంలో. ఒక మాట చెప్పితే దానికి కట్టుబడి ఉండాలి కదా, అది కదా మన బాధ్యత. ప్రజలు ఆ మాట చెప్పే కదా వాళ్ళ దగ్గర నుంచి ఓటు తీసుకున్నాం. దాని మీద కట్టు లేకుండా ఉంటే మనం ఏం చేయాలి రాజకీయంలో? అందుకు ఇట్లాంటి రాజకీయం సాగకూడదు. ఈ విధంగా మనం ముందుకు పోవాలంటే రాజకీయంలో కొత్తగా వచ్చే చేరేవాళ్ళు కూడా ఈ అబద్ధాలు చెప్పి ఎక్కువ రోజులు నిలబడలేదని చెప్పేసి కూడా గుర్తు చేయాలి. కాబట్టి ప్రజలు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినంగా తీసుకొని ప్రజల తరఫున పోరాడే బాధ్యతగా తీసుకొని, మీరు గమనించుంటారు గత సంవత్సరంలో ఎవరన్నా వాళ్ళు చేసే దానికి ఎవరన్నా గుర్తు చేస్తే, ఏమయ్యా అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు, ఏమయ్యా ఇది ఇంకా చేయూత అనేది ఆడబిడ్డ నిధి అనేది ఎందుకు ఇవ్వలేదు, ఫ్రీ బస్ ఇంకా ఇవ్వలేదు అని కొంతమంది అడిగితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాళ్ళని తీసుకుపోయి రకరకాలుగా పోలీస్ స్టేషన్లు అంతా తిప్పేసి అరెస్టులు చేయడం, ఇక్కడ నుంచి వైజాగ్ తీసుకుపోయి కేసు వేయడం, అక్కడ నుంచి రాజమండ్రికి తీసుకురావడం. జిల్లా మాజీ మంత్రిగా కాకాని గోవర్ధన్ గారు కూడా ప్రతిరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఏదో ఒక దాని మీద మాట్లాడుతూ గొంతిప్పి చెప్పడం జరిగింది. ప్రజలకు తెలియాలి కాబట్టి, ఈ చేసేదంతా అందరు ప్రజలకు తెలియాలి కాబట్టి ఆయన ప్రజల తరఫున మాట్లాడుతూ ఉంటే ఆయన మీద కేసులు వేసి ఇప్పుడు జైల్లో పెట్టారు. అసెంబ్లీలో కూడా 40% లెక్క ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీకి 11 ఎమ్మెల్యేలే, కానీ వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. వాళ్ళు కూడా అవకాశం వస్తుంది కొంచెం మాట్లాడడానికి. అక్కడ కూడా పూర్తిగా ఏమి మాట్లాడుకునేందుకు అపోజిషన్ స్టేటస్ కూడా తీసేశారు. ఈ విధంగా ప్రెస్లంతా ఆపేశారు, సోషల్ మీడియానంతా నొక్కేశారు. ఇది చేస్తూ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు డబ్బులంతా తీసుకుపోయి 1,50,000 కోట్లు ఒక్క సంవత్సరంలోనే అప్పు తీసుకొచ్చారు. ఒక్క సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 రూపాయలు అప్పు తీసుకొస్తే వీళ్ళు ఒక్క సంవత్సరంలోనే 44 రూపాయలు తీసుకొచ్చారు. ఒక్క సంవత్సరంలోనే. ఈ విధంగా లెక్కేసుకుంటే మీరు ఎంత తీసుకుంటారో చూసుకోండి. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఎక్కడ పోయింది, ఎక్కడ పెట్టారు? ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఎక్కడా చేయలేదు. అయితే ఎక్కడ పెట్టారు ఈ డబ్బులంతా చెప్పాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత ఈ మీరు చెప్పిన మేనిఫెస్టోలో హామీలంతా ఇస్తారా లేదా అది కూడా ప్రజలకు చెప్పండి. లేదు ఇయ్యలేము అని చెప్పండి. క్షమాపణ కోరుకుంటూ మేము చేయలేము అని కూడా చెప్పండి. ఏం పర్వాలేదు, మేము కూడా మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టాం. మీరు అది చేయకుండా ఉంటే మాత్రం మేము బయటకు వచ్చి ప్రజల తరఫున తప్పకుండా మీరు ఏమేమి నమ్మించారు ప్రజలందరినీ దానికోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజలకి అప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ రక్షణ కల్పించారు అదంతా మీరు ఇప్పుడు తీసిన దానికి తప్పకుండా పోరాటం కొనసాగిస్తూ మళ్ళీ బయటకు వచ్చి అన్నీ అమలు చేసేదాకా మాత్రం మా పోరాటం జరుగుతూనే ఉంటుంది.